హాయ్ గైస్, ఈరోజు ఫోటోషాప్లో గోల్డెన్ టెక్స్ట్ ఎలా రాయాలో చెప్తాను. అంటే టెక్స్ట్లోని గోల్డ్ కలర్ అనమాట. సో నార్మల్ కలర్ పెట్టడం కాదు, ఆ గోల్డెన్ లుక్ని ఎలా తేవాలి అంటే ఇప్పుడు గోల్డ్ ఎలా ఉంటుందో అలా అయితే మనం టెక్స్ట్ని అయితే రాస్తాం అనమాట. సో ముందుగా టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత అంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ తీసుకోండి, అప్పుడైతే కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ నేను ఏదైనా రాసుకోవచ్చు అనమాట. నేనైతే జస్ట్ గోల్డ్ అని రాస్తున్నాను. సో గోల్డెన్ రాసిన తర్వాత దీన్ని నేనైతే ఏదో ఒక మంచి ఫాంట్ అయితే పెట్టుకుంటాను. సో ఓకే, ముందుగా అయితే సెలెక్ట్ చేసుకోవడానికి కంట్రోల్ A అనమాట. సో కంట్రోల్ A కొట్టిన తర్వాత మనకి ఇదైతే బాగుంది, ఇదైతే పెట్టుకుందాం. సో నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ ఆల్ కొట్టుకుందాం. సెలెక్ట్ ఆల్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏ సింబల్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో. సో ఇక్కడ మీరు 0 నుండి 100 వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ 0 అయితే పెట్టుకొని ఎంటర్ చేస్తున్నాను, అప్పుడు మనకి దగ్గరగా వచ్చింది. సో ఈ మాత్రం సరిపోతుంది అనమాట. సో ఇలా దగ్గరగా నేనైతే పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫుల్ సెలెక్ట్ అయింది కదా, దీన్ని తీసేయాలంటే సెలెక్ట్లోకి వెళ్ళి డిస్సెలెక్ట్ కొట్టాలి. సో దీన్ని మనకి కంట్రోల్ T కొడితే ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో పెద్దగా మనం చేసుకోవచ్చు. దీన్ని సైజ్ అయితే కరెక్ట్గా మిడిల్లోనైతే పెడదాం. సో నేనైతే మిడిల్లోనైతే పెట్టడం జరిగింది. సో ఇలా పెట్టాం కదా, ఇప్పుడు మీరు ఈ గోల్డ్ లేయర్ అని ఉంది కదా, టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ అయితే ఇవ్వండి. అప్పుడు మనకి ఇలాగ ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓకే, ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మనమైతే ఇది మీద పెట్టుకుందాం. ఈ టెక్స్ట్కి మనమైతే ఇప్పుడు ఏం చేస్తామంటే గోల్డెన్ కలర్ అయితే యాడ్ చేస్తాం అనమాట. ఏం చేయాలంటే బ్రెవిల్ అండ్ ఎంబోస్ ఉంది, అది ఎనేబుల్ చేసుకోండి. ఆ తర్వాత ఇన్నర్ షాడో ఎనేబుల్ చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కలర్ ఓవర్లే ఎనేబుల్ చేసుకోండి. డ్రాప్ షాడో ఎనేబుల్ చేసుకోండి. అంటే మొత్తం 4 ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బెవిల్ అండ్ ఎంబోస్లోకి అయితే వెళ్ళండి. అక్కడ మనకి ఇన్నర్ బెవిల్ అని ఉంటుంది, ఇన్నర్ బెవిల్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది స్మూత్ కాదు, చీజల్ హార్డ్ పెట్టుకోండి. ఈ డెప్త్ వచ్చి మీరు ఒక 300 to 350 దగ్గర అయితే పెట్టుకోండి. నేను ఒక 350 అయితే పెట్టుకున్నాను, 355 పెట్టుకున్నాను. దీని సైజ్ వచ్చి మనకి ఇక్కడ చెక్ చేసుకోండి ఎంత ఉండాలి ఏంటనేది. నేనైతే ఒక 73-80లో అయితే పెట్టుకున్నాను. అండ్ దీని సాఫ్ట్నెస్ అయితే 0లో ఉంచుకోండి. అండ్ యాంగిల్ 90 degrees, ఇవేం మార్చక్కర్లేదు. మళ్ళీ ఇక్కడ గ్లాస్ కంట్రోల్ ఉంది కదా, ఇక్కడ యారో మార్క్ ఉంది, డౌన్ యారో, అదైతే క్లిక్ చేసి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాలి. సో ఇలా అయితే మనకి గ్లాస్ది వస్తుంది అనమాట. ఇక్కడ హైలైటెడ్ మోడ్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి లీనియర్ డాట్స్ అని యాడ్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేసి లీనియర్ డాట్స్ యాడ్ అని ఉంది కదా, సో ఇదైతే మనం యాడ్ చేయండి. దీని ఒపియాసిటీ వచ్చి ఒక 80లో అయితే పెట్టుకోండి. సో ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది మీరు పాజ్ చేసి చూసుకోవచ్చు. షాడో వచ్చి మల్టీప్లేలోనే ఉండాలి, ఇదేం మార్చక్కర్లేదు. అండ్ ఈ ఒపియాసిటీ కూడా మీరైతే ఇదైతే మీరు డౌన్ చేసుకోండి. ఇది మనకి ఒక 50లో అలా పెట్టుకోండి, సరిపోతుంది. సో ప్రాబ్లం ఏం లేదు దానివల్ల. అండ్ ఇన్నర్ షాడోలోకి వెళ్తే బ్లెండెడ్ మోడ్లో మీరు మల్టీప్లే అయితే పెట్టుకోండి, లేదు మల్టీప్లే కాబట్టి నార్మల్ పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదండి. ఈ ఒబేసిటీ వచ్చి ఒక 80లో అయితే పెట్టుకుందాం. డిస్టెన్స్ వచ్చి 0లో పెట్టుకుందాం. ఇది 0లో పెట్టుకుందాం. దీని సైజ్ వచ్చి పిక్సెల్ సైజ్ వచ్చి 8లో పెట్టుకుందాం. సో ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ ఇన్నర్ షాడో అనమాట ఇది. సో మీరు చూసుకోండి, టెక్స్ట్ని చూసి గోల్డెన్ టెక్స్ట్ వచ్చేలా అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఏం చేయాలంటే సెకండ్ లైన్లో ఫస్ట్ అయితే పెట్టుకోండి. సో ఓకే చేసుకోండి, ఇదేం మరి మార్చక్కర్లేదు. ఇప్పుడు మనం కలర్ ఓవర్లేలోకి అయితే వెళ్ళిపోతాం. కలర్ ఓవర్లోకి వెళ్ళే ముందు డ్రాప్ షాడోలోకి వెళ్దాం. డ్రాప్ షాడోలో కూడా బ్లెండెడ్ ఆప్షన్స్లో మల్టిప్లే ఉన్నట్టు చూసుకోండి. ఒపియాసిటీ వచ్చి మనకి 60 ఆర్ ఎంతైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీని సైజ్ వచ్చి మీరు తగ్గించేసుకోండి, డిస్టెన్స్ తగ్గించేసుకోండి. స్ప్రెడ్ కూడా కొంచెం సైజ్ వచ్చి కొంచెం ఒక 8లో పెట్టుకోండి. 9 ఆర్ సైజ్ 24లో పెట్టుకోండి, కరెక్ట్గా ఉంటుంది. 24లో పెట్టుకోండి. ఓకే, నేనైతే 24 కాదు కానీ
27లో పెట్టుకున్నాను. ఇదే మార్చక్కర్లేదు, ఇంకా కంట్రోల్స్ ఏం మార్చక్కర్లేదు, ఎక్కడైతే ఏం మార్చక్కర్లేదు. ఇప్పుడు మనం కలర్ ఓవర్లేలోకి అయితే వెళ్దాం. కలర్ ఓవర్లేలోని ఒక స్పెసిఫిక్ నెంబర్ అయితే ఉంటుంది అనమాట ప్రతి కలర్కి. సో కలర్ ఓవర్లేలో ఇక్కడ మనకి సైడ్ కనిపించే కలర్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ ఒక కలర్ అయితే కొట్టాలి. ఇక్కడ ఏంటంటే FF9C00. సో అది కొట్టిన వెంటనే మనకి గోల్డెన్ కలర్ యొక్క నెంబర్ అనమాట, FF9C00. ఓకే అయితే క్లిక్ చేయండి, జస్ట్ ఓకే కొట్టండి, అంతే. జస్ట్ సింపుల్గా మీకైతే గోల్డెన్ టెక్స్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా బాగా వస్తుంది. సో చాలా బాగా, మీరు ఇంకా బాగా చేయొచ్చు అనమాట. సో నేను చెక్కింగ్ చేయడం వల్ల కొంచెం లేట్ అయింది, కాకపోతే ఇంకా ఫాస్ట్గా మీరైతే చేసేవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీకు నేను చూపించాను ఎంత వేసి పెట్టుకోవాలి ఏంటి అన్నది. సో ఇలా మనం దీన్ని కాపీ చేసుకొని ఎక్కడైనా మనం పేస్ట్ చేసుకొని మరి ఎన్ని కావాలంటే అన్నీ అయితే రాసుకోవచ్చు అనమాట. సో మనమైతే ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని మనకు నచ్చిన టెక్స్ట్ని మనమైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ సింపుల్గా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇలా మీరు ఒకసారి చేసుకుంటే చాలు. మొత్తం మన పేజ్ మొత్తం గోల్డెన్ టెక్స్ట్ రావాలంటే ఈ విధమైన ట్రిక్స్ అయితే పాటించాలి. అండ్ ఫోటోషాప్ ట్యూటోరియల్స్ అయితే అప్పుడప్పుడు పెట్టడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మంచి మంచి టాపిక్స్ అయితే తీసుకొస్తాను. తెలుగులో లేని టాపిక్స్ని ట్రై చేసి మరి తీసుకొస్తాను అనమాట. అండ్ ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.